రైల్వే పట్టాలు ఆసియా ఏనుగుల ఉసురు తీస్తున్నాయి. పట్టాలు దాటే క్రమంలో రైళ్లు ఢీకొని ఏనుగులు మృతి చెందిన విషాద ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే వీటి నివారణకు పకడ్బందీ చర్యలే తీసుకోవడం లేదు. తాజాగా ఈశాన్య రాష్ట్రం అసోంలో రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని పట్టాలు దాటుతున్న ఏనుగుల మందలో 7 ఏనుగులు దుర్మరణం చెందాయి. ఇటువంటి మరణాలకు అడ్డుకట్ట వేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించడంతో పాటు గ్రీన్ ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అరుదైన ఆసియా ఏనుగుల జాతి అంతరించిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య 50,000 లోపే ఉందని అంచనా. వీటిని పరిరక్షించుకోవాలని పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు పదే పదే చెబుతున్నారు. అయితే ప్రభుత్వాలు మాత్రం అంత సీరియస్ గా తీసుకోవటం లేదు. ఈశాన్య రాష్ట్రం అసోంలో సైరాంగ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలు హోజాయి జిల్లా మీదుగా వేగంగా వస్తోంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఏనుగుల మంద రైలు పట్టాలకు పక్కనే కనబడడంతో రైల్వే డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. పట్టాలు దాటిపోతున్న ఏనుగుల మందను రైలు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 7 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో ఏనుగు తీవ్ర గాయాల పాలైంది. దానికి వైద్యం అందిస్తున్నారు. ఒకేసారి 7 ఏనుగులు మృతి చెందటం అత్యంత దారుణమైన ఘటన. ఏనుగుల సంరక్షణకు మన దేశంలో పటిష్ట వ్యవస్థలు గాని ఏర్పాట్లు గాని లేవనడానికి ఇది తిరుగులేని నిదర్శనం. ఏనుగుల సంతతి పెంచడం మాట దేవుడెరుగు. ఉన్న ఏనుగుల్ని పదిలంగా కాపాడుకోవడం అవసరం. అయితే మన దేశంలో ఏటా రైలు ప్రమాదాలతో పాటు విద్యుద్ఘాతాల కారణంగా ఏనుగులు తలలు వాల్చేస్తున్నాయి. గత 10 ఏళ్ల వ్యవధిలోనే మన దేశంలో సుమారు 200 ఏనుగులు రైలు ప్రమాదాల్లో మరణించాయని అంచనా. రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట చెప్పాలంటే కృత్రిమ మేధను అందిపుచ్చుకోవాలి. తమిళనాడులో ఇప్పటికే AI ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సెన్సార్లు పట్టాల దగ్గర ఏనుగుల కదలికలను గుర్తించి తక్షణమే లోకో పైలట్లు, స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అమల్లో ఉన్న కొన్ని వ్యవస్థలు రోజుకు 40కి పైగా హెచ్చరికలను పంపుతూ ప్రమాదాలను నివారిస్తున్నాయి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న 1,30,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, 150 ఏనుగు కారిడార్లలో ఈ వ్యవస్థలను పూర్తి స్థాయిలో అమలు చేయటం ఒక సవాల్గా మారింది. AIని వాడుకోవడంతో పాటు గ్రీన్ ఫ్లైఓవర్లను ఏర్పాటు చేస్తే ప్రమాదాలకు చెక్ చెప్పవచ్చునని నిపుణులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే గ్రీన్ ఫ్లైఓవర్లున్నాయి. వీటిని దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఎలిఫెంట్ కారిడార్లలో ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. రైల్వే ట్రాక్ల వెంబడి అరటి, వెదురు వంటి చెట్లతో కూడిన కారిడార్లను నిర్మించడం వల్ల ఏనుగులు పట్టాలపైకి రాకుండా సురక్షిత మార్గాల్లో వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పట్టాలపై ఏనుగుల మరణాలను నివారించేందుకు AI ఆధారిత హెచ్చరిక వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైలు ప్రమాదాల్లో ఏనుగులు చనిపోతున్న ఘటనలు 10 ఏళ్లుగా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రైలు ఢీకొట్టడం వల్ల ఇంతవరకు అస్సాంలో 62, పశ్చిమ బెంగాల్లో 57, ఒడిశాలో 27 మరణాలు సంభవించాయి. తమిళనాడు, కేరళ సరిహద్దులోని కోయంబత్తూర్, పాలక్కాడ్ మార్గంలో గత 19 ఏళ్లలో 29 ఏనుగులు చనిపోగా అస్సాంలోని సోనిత్పూర్లో 2017లో 6 ఏనుగులు, పశ్చిమ బెంగాల్లోని చప్రామారి అభయారణ్యంలో 2013లో 7 ఏనుగులు, ఒడిశాలోని కేంజోహార్లో 2021లో 3 ఏనుగులు రైలు ప్రమాదాల్లో మరణించాయి. ఇవి పర్యావరణవేత్తలతో పాటు అందరినీ కలవరపెడుతున్నాయి. చాలా దేశాల్లో వన్యప్రాణుల సంరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అడవుల గుండా వెళ్లే ప్రధాన రహదారులు, రైల్వే ట్రాక్లను దాటేందుకు వన్యప్రాణుల కోసం వేరే దారులు ఏర్పాటు చేస్తారు. గ్రీన్ ఫ్లైఓవర్ల తరహాలోనే వైల్డ్ లైఫ్ క్రాసింగ్స్ ను ఏర్పాటు చేసి వన్యప్రాణులను రక్షించుకుంటున్నారు. ఇటువంటి తెలివిడి, జంతు ప్రేమ మన దగ్గర అంతగా కనబడదు. అందుకే ఏటా 10ల సంఖ్యలో ఏనుగులు, ఇతర వన్యప్రాణులు రోడ్డు దాటుతూనో, రైల్వే పట్టాలు దాటుతూనో చనిపోతున్నా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవడం లేదు. తరచుగా వన్యప్రాణులు సంచరించే శ్రీశైలం ఘాట్ రోడ్, తిరుమల ఘాట్ రోడ్డుపై కూడా ఇటువంటి ఏర్పాట్లు చేయవచ్చు అంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు ఈ ఘోర కలికి బ్రేక్ వేయాలంటున్నారు పర్యావరణవేత్తలు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ గ్రీన్ ఫ్లైఓవర్లను విస్తరిస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఏనుగులను కూడా డైనోసర్ల వలె బొమ్మల్లోనే చూసుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.